రిపబ్లికన్స్ అందరూ కూడా ఆల్టర్నేట్ ప్రపోర్షన్ ఆలోచిస్తారు. తద్వారా అమెరికాకి చాలా భయంకరమైన పరిణామాలు అందుకుంటాయి. తద్వారా ఇండియాకు కూడా కొంచెం నష్టం కలిగే పరిణామాలు అయితే ఉంటాయండి. ఒకవేళ ఈ 100K ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కనుక బ్యాక్ స్టెప్ అయిపోతే ఇండియా చాలా ఎక్కువ పేగా చేస్తుంది. ఇండియాకి ఎక్కువగా నష్టం కలిగించే అవకాశాలు బలంగా ఉన్నాయండి. రైట్. ఇక ప్రముఖ అడ్వకేట్ ముప్పాళ్ళ సుబ్బారావు గారు జాయిన్ అయ్యారు. సుబ్బారావు గారు సుబ్బారావు గారు ఏంటంటే ఇలా చేయడం అనేది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం కాదంటారా? ఎందుకంటే దాదాపు 25 లక్షల మంది సరే వచ్చి ఉంటారు హాలిడేస్కో దేనికో. ఇప్పుడు మన యశ్ గారు చెప్తున్నారు వచ్చి మళ్ళీ రిటర్న్ వచ్చే వాళ్ళకే ఇబ్బంది, కానీ అక్కడ ఉన్న వాళ్ళకి అంత సమస్య కాదు అని చెప్పి. ఏంటి అసలు ఈ పరిణామాలన్నీ కూడా అక్కడ భారతీయుల్ని ఒక అభద్రతకి లోన్ చేయట్లేదంటారా? డెఫినెట్ గా మేడం. ఎందుకంటే వాళ్ళు ఏమి నినాదం ఇస్తున్నారంటే అమెరికాకు వలసల్ని నిలుపుదల చేయడానికి లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్తూ ఉన్నారు. ఇప్పటికే H1B సంబంధించిన వాళ్ళు 71% భారతీయులు ఉన్నారని చెప్పేసి ఒక అంచనాలు అయితే స్పష్టంగా చెప్తూ ఉన్నాయి. ఇప్పుడు ఒకేసారి 88 లక్షల పన్నుని భారాన్ని వాళ్ళ మీద వేస్తే ఇప్పటికే భారతదేశానికి వచ్చినటువంటి వాళ్ళు తిరిగి వెళ్ళాలంటే ఈ సొమ్ము కట్టాల్సిన పరిస్థితి. కాబట్టి దీనివల్ల ఇది కూడా 3 సంవత్సరాలు మాత్రమే గడువు. అంటే ఈ విధంగా అధికంగా పన్నుల రూపేణా ఇబ్బందులు గురి చేయాలి అనే ఒక లక్ష్యం అయితే ట్రంప్ లో చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఇక్కడ ఈ ట్రంప్ మోడీ మధ్య స్నేహం బెడిసి కొట్టిన తర్వాత ట్రంప్ యొక్క వింత పోకడలు పెరుగుతూ వచ్చినాయి. కాబట్టి ఇక్కడ భారతదేశం నుంచి అత్యధిక మంది ఉద్యోగాల రీత్యో వివిధ వ్యాపారాల రీత్యో వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ వాళ్ళందరూ కూడా ఈ భారాన్ని మోయటం కష్టసాధ్యం కాబట్టి కొంత వలసలు వెళ్ళడానికి, ఇక్కడి నుంచి అక్కడ ఉద్యోగాల రీత్యా వెళ్ళడానికి, కట్టేలు చేయడానికి ఏమన్నా ఒక కుట్రపూరితంగా ఒక ప్రయత్నంలో భాగంగా దీన్ని మనం పరిగణించాలి. అలాగనే H1Bని పునరుద్ధరణ సమయంలో అదనపు రుసుము కంపల్సరీగా చెల్లించాలి. అది ప్రతి 3 సంవత్సరాలకు కూడా పునరుద్ధరించుకోవాలి. అంటే విపరీతమైన భారాన్ని వేయటం ద్వారా వాళ్ళని ఇబ్బందికర పరిస్థితుల్లో నెట్టాలి, ఇబ్బందికర పరిస్థితి నుంచి ఇక్కడి నుంచి పంపించేయాలనే ఒక దురుద్దేశం అయితే కనబడతా ఉంది. అంతేకాకుండా తద్వారా భారతదేశాన్ని లొంగ తీసుకోవాలి అనే కుట్ర కూడా దీని వెనక లేకపోలే. ఎందుకంటే భారతదేశం స్వతంత్రంగా వ్యవహరిస్తూ ఉంది. ట్రంప్ చేసేవంటి వాటిని గుడ్డిగా సపోర్ట్ చేసే పరిస్థితి లేదు. ఇటీవల కాలంలోనే మరి చైనాతోనూ రష్యాతోనూ కూడా మంచి సంబంధాలు మన మోడీ గారు ఉన్న సందర్భాలలో మరింత ఆక్రోశానికి ట్రంప్ గురవడానికి అవకాశం ఉంది. దాని నుంచి ఇటువంటి H1B ఈ యొక్క వీసాల్ని దీని మీద భారం పెడితే దాదాపుగా 70% పైగా ఉన్నటువంటి భారతీయులు ఇబ్బందులకు గురవుతారు. తద్వారా ఏమైనా ఈ ప్రభుత్వం మీద ప్రెజర్ వస్తుందా, లేకపోతే ఈ దేశం నుంచి వెళ్ళిపోతారా అనే ఒక దుష్ట ఆలోచించి చేసినట్టుగా కనబడతా ఉంది. ఇప్పటికే అమెరికాలో ట్రంప్ యొక్క మీద అమెరికా ప్రజలకు కూడా నమ్మకం పోతా ఉంది. ఎకనామిక్ సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి, ఆర్థిక సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. ఆర్థిక లాభాలు రావడంలో పొందటంలో దేశ ఆర్థికాభివృద్ధి చెందటంలో విఫలమవుతుంది. దానికి కారణం ట్రంప్ తీసుకునేటువంటి వివిధ రకాలైనటువంటి ఇటువంటి నిర్ణయాలు. కాబట్టి ఏదేమైనప్పటికి కూడాను 2 దశాబ్దాల తర్వాత మరోసారి H1B వీసాలపై కొడా విధించాడు. తద్వారా మన భారతీయులు అత్యధిక భాగం ఉన్నటువంటి అమెరికా నోయిడాల్లో వేలాది మంది US స్టాఫింగ్ కంపెనీలు ఉన్నాయి. కాబట్టి వీసాలు కొత్త నిబంధనలు భారీగా పెరగడంతో వెళ్లే వారి సంఖ్య ఆటోమేటిక్గా తగ్గుద్ది. ట్రంప్ నిర్ణయం భారత్లో ఉన్నటువంటి భారత్లో భారీగా ఉద్యోగాలు తగ్గే ప్రమాదం ఉంది. కాబట్టి ఏదేమైనప్పటికి కూడాను ట్రంప్ యొక్క నిర్ణయం ఒక కుట్రపూరితంగా ఉన్నదనేది నిర్ద్వందంగా మనం చెప్పొచ్చు. ఏదేమైనప్పుడు కూడా ఇది భారతీయులకి ఇబ్బందికరమైన పరిస్థితి.
అలాగనే అక్కడి నుంచి ఆల్రెడీ ఇక్కడికి వచ్చిన వాళ్ళు మళ్ళా తిరిగి వెళ్ళి అంత సొమ్ము చెల్లించాలి అంటే వాళ్ళ జీతాల ప్రాతిపదికగా కంపెనీలు పెంచుతాయా? కంపెనీలు పెంచకుండా వీళ్ళే కట్టాలంటే వీళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటి, వీళ్ళ పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయి. డెఫినెట్ గా లీగల్ గా అక్కడ ఉన్నటువంటి భారతీయులు కనుక చట్ట ప్రకారంగా వెళ్తే కొంతవరకు రెమెడీ రావడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా రెమెడీ వస్తే కొంతవరకు ఈ యొక్క సమస్యకు పరిష్కారం వస్తుంది. దీనికి చట్టపరమైన రెమెడీ